చేనేత రంగాన్ని ఆదుకోవాలన్నటువంటి చిత్తశుద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకుంటే తక్షణమే జీఎస్టీ నుంచి మినహాయించాలని మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎమిగనూర్ హెరిటేజ్ లూమ్స్ పేరుతో ఈ-కామర్స్ యాప్ అందుబాటులోకి తెచ్చామంటున్న రేణుకతో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత సోదరులకందరికీ కూడా చేయూతను అందించేందుకు వారి యొక్క ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వెసులుబాటు కల్పించే విధంగా వినూత్న రీతిలో ఒక యాప్ను రిలీజ్ చేస్తూ అందరికీ కూడా అందుబాటులో ఉండాలన్న నిర్ణయంతో మాజీ ఎంపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ప్రయత్నం చేస్తున్నారు. మేడం మనతో ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఒక చేనేత దినోత్సవం సందర్భంగా మీరు ఒక యాప్ లాంచ్ చేస్తున్నారని తెలుస్తుంది. అసలు ఏంటి ఈ యాప్ వల్ల ఉపయోగాలు ఏంటి, చేనేత రంగానికి మీరు చేయాల్సుకున్న సేవ ఏంటి? మొట్టమొదటిగా ఈరోజు చేనేత దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎమ్మిగనూరులో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అంటే మాస్టర్ వీవర్స్ కానివ్వండి, ఇంకా కొంచెం ఎవరైనా ఎఫర్ట్ చేసుకోగలిగే వాళ్ళకి ఏంటంటే మార్కెటింగ్ వాళ్ళు యాప్స్ కానివ్వండి లేకపోతే వేరే వాళ్ళ ద్వారా టైఅప్ అయ్యి మార్కెట్ చేసుకోగలుగుతున్నారు. అదే చిన్న స్కేల్ ఉన్న స్మాల్ స్కేల్ వాళ్ళందరూ కూడా ఎవరైతే వీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఈ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన రేటుకి ఇవ్వడం అంటే తక్కువకో ఏదో ఇచ్చేయాల్సి వస్తుంది, కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి డైరెక్ట్ మార్కెటింగ్ యాక్సెస్ లేక వాళ్ళు ఏదో ఒక ధరకి అమ్ముకోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు తగిన కూలీ కానివ్వండి లేకపోతే ఏదైతే వాళ్ళకి పడ్డ కష్టానికి తగిన ఆదాయం రాకుండా వాళ్ళకి ఉంది. అలాంటి సందర్భంలో నేనే అనుకున్నానంటే వీళ్ళ కోసం ఏదైనా ఒక యాప్ తయారు చేసి మార్కెటింగ్ అనేది మెయిన్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ని మేము క్రియేట్ చేసే యాప్లో అప్లోడ్ చేసుకుంటే, మీకు ఈ మధ్య సోషల్ మీడియా అంటే తెలుసు యాప్స్ అనేవి ఎలా ఫంక్షన్ చేస్తాయో, ద ఎంటైర్ వరల్డ్ కెన్ యాక్సెస్ మన ప్రోడక్ట్ని. ఆ ప్రోడక్ట్ ఎవరికి నచ్చితే వాళ్ళు దాన్ని ఆన్లైన్ కొంటారు. ఆన్లైన్ కొన్నాక అది రేటు వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ ప్రోడక్ట్ని మనం వాళ్ళకి డిస్పాచ్ చేస్తాం. ఈ విధంగా మిడిల్ మ్యాన్ అంటే ఆ వర్క్ అనేది బుట్టా ఫౌండేషన్ ద్వారా మేము ఆ కార్యక్రమాన్ని మేము తీసుకొని ఆ ఎక్స్పెండిచర్ మొత్తం మేము భరిస్తూ వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనేసి ఈ విధంగా మేము ఒక ఆలోచన వచ్చిందండి. దాని ద్వారా ఈ యాప్ని స్టార్ట్ చేసాము. ఇది ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది ఏంటంటే ఇది మాకు కూడా కొత్త కాబట్టి ఒక ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ చేనేతలు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీంట్లో ఏంటంటే వాళ్ళు మాకు ఒక వాట్సాప్ పిక్చర్స్ పంపిస్తే వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎంత రేటుకి ఏ ప్రైస్కి వాళ్ళు అమ్మాలి అనుకుంటున్నారో ఆ ప్రైస్ కూడా మాకు చెప్తే అదే దాన్ని మేము యాప్లో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత ఆ ప్రైస్ ఏదైతే వస్తుందో వాళ్ళకు ఒకవేళ ఎవరైనా కొనుక్కుంటే ఆ మనీ వాళ్ళకి పే చేసి ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చి ప్యాక్ చేసి ఎవరైతే బయర్ ఉంటారో వాళ్ళకి అది కొరియర్ చేసేస్తాం. అయితే మేడం, ఈ యొక్క చేనేతలకు సానుకూలంగా ఉండడానికి వారికి ఉపయోగపడే విధంగా మీరు గత పార్లమెంట్లో కూడా అంతకుముందు మీరు ఎంపీగా ఉన్నప్పుడు మాట్లాడిన సందర్భం ఉంది. చేనేతలకు మంచి చేయడానికి జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం కూడా జీఎస్టీ మీద మాట్లాడుతోంది. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో చేనేతలకు ఏ విధంగా సహాయపడిందని మీరు అనుకుంటారు? నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడే జీఎస్టీ అనేది తీసుకొని వచ్చారు. మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మనకు ఫైనాన్స్ మినిస్టర్గా అరుణ్ జైట్లీ గారు ఉన్నారు, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్గా. అరుణ్ జైట్లీ గారి దగ్గరికి మన రాష్ట్రం నుంచి చాలామంది వీవర్స్ని తీసుకొని వెళ్ళి ఈ క్లాత్ పైన స్పెషల్లీ టెక్స్టైల్ పైన మీరు జీఎస్టీ తీసేసేయండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా చిన్నగా చాలా కష్టపడి వీళ్ళు తీసుకొని వస్తున్నారు. మళ్ళీ దానిపైన మీరు జీఎస్టీ యాడ్ చేయడం వల్ల అది బర్డెన్ అవుతుంది. అది జీఎస్టీ ఇది వద్దు అని మేము అప్పుడు చాలా పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఒక చేనేత కులానికి చెందిన వ్యక్తిగా అది నా బాధ్యత, అది మాట్లాడడం జరిగింది. అలాగే జీఎస్టీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. బట్ ఎనీహో అప్పుడు అది ఇంప్లిమెంట్ చేయలేకపోయారు వాళ్ళు. మా రిక్వెస్ట్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోయింది అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు మా గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మేము చేనేతలకి ఎస్పెషల్లీ మా అధ్యక్షులు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఏం చేశారంటే చేనేతల కష్టాలు చూశారు. ఎందుకంటే చేనేతలు చాలామంది సూసైడ్ చేసుకోవడం అప్పుడంతా కూడా వాళ్ళందరి కష్టాలు చూశారు. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఆయన సహాయం చేయాలనేసి ఆర్థికంగా వాళ్ళకి సంవత్సరానికి 24,000 రూపాయలు చెప్పిన ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేస్తూ మళ్ళీ వాళ్ళందరికీ కూడా
స్కిల్ నేర్పించాలి వాళ్ళందరికీ కూడా. ఒక ఆర్గానిక్ వేలో ఎలా వెళ్ళాలి, తర్వాత అలాగే కొత్త కొత్త డిజైన్స్ని ఎలా తీసుకొని రావాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, అంటే స్కిల్ బేస్డ్ సెంటర్స్ని కూడా ఆల్ ఓవర్ ఏపీలో ఆల్మోస్ట్ ఒక 46 పైన వాళ్ళు పెట్టి వాళ్ళందరికీ స్కిల్ ఇప్పించడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సిడీ ద్వారా కూడా వాళ్ళకి మగ్గాలకు కానివ్వండి, తర్వాత షెడ్స్ వేసుకునే దానికి కానివ్వండి, లేకపోతే మళ్ళీ ఇంకా కొన్ని పరికరాలు కావాలంటే వాటన్నిటికీ కూడా సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఎవరైతే నేసిన మగ్గం పైన నేసిన వస్త్రాలు ఉంటాయో వాటికి మార్కెటింగ్ కోసం కూడా మా గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చాలా అంటే ఇన్నోవేటివ్గా ఆలోచించి ఆల్ దీస్ కామర్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఇలా చాలా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా టైఅప్ చేసి వాళ్ళకి మార్కెటింగ్ అయ్యేదానికి కూడా సహాయం చేశారు. సో ఈ విధంగా వాళ్ళు సహాయం చేస్తూ ఆప్కోని కూడా వాళ్ళు డెవలప్ చేస్తూ ఆప్కోని కూడా విస్తరించడం జరిగింది. సో ఈ విధంగా చేనేతలకి చాలా సహాయం చేయడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఇప్పుడు చూస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్తున్నారో వాళ్ళు 2014లో చాలా ప్రామిసెస్ చేశారు, అవి నిలబెట్టుకోలేదు. 2024లో చేసిన ప్రామిసెస్ ఏదైతే ఉందో ఇప్పుడు జిఎస్టీని రియంబర్స్ చేస్తా అంటున్నారు. మరి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళకి విద్యుత్ ఇది కూడా మరమగ్గాలు అయితే 500 దాకా, ఇది సొంత మగ్గాలు ఉంటే మటుకు హ్యాండ్లూమ్ మగ్గాలు అయితే 200 దాకా సబ్సిడీ ఇస్తాము, విద్యుత్ ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇది కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి అనౌన్స్మెంట్ అని అన్నారు, బట్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో ఇంకా తెలీదు. మరి ముఖ్యంగా ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. ఈ జిఎస్టీ రియంబర్స్మెంట్ అనేది ఇంకా అర్థం కాని ఒక సమస్యగా ఉంది. చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, అది గవర్నమెంట్ నుంచి ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అన్న క్లారిటీ ఇంకా రాలేదు కాబట్టి నేను అనుకుంటున్నాను ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ లేకుండా ఉండాలంటే అసలు జిఎస్టీఏ పెట్టకుండా ఇంకా బాగుంటుంది. అసలు జిఎస్టీఏ ఛార్జ్ చేయకూడదని మా డిమాండ్. అయితే హ్యాండ్లూమ్స్ అంటేనే ఎమ్మిగనూరు పేరు గుర్తొస్తుంది లూమ్స్ విషయంలో. అయితే ఇక్కడ ఎమ్మిగనూరుకు సంబంధించి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వాలు కానీ చెప్పేది టెక్స్టైల్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం, 100ల కొద్ది ఎకరాలను ఇక్కడ మేము కేటాయించామని చెప్తున్నారు. కానీ ఇక్కడ కార్యరూపం దాల్చిన పరిస్థితి. మీరు ఎలా చూస్తున్నారు? గత ప్రభుత్వంలో ఏమైనా ఇనిషియేషన్స్ జరిగాయా, లేకపోతే ఇప్పుడు ఏమైనా డిమాండ్ చేస్తారా ప్రభుత్వం? 2014లో ఒకసారి అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం టెక్స్టైల్ పార్క్ కోసం వేశారు. అప్పుడు నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి నా ప్రయత్నం నేను చేశాను. అది పీపీపీ మోడల్ అనేసి ఏదైతే తీసుకొని వచ్చారో అప్పుడు నా వంతుగా నేను కొంతమంది ఇన్వెస్టర్స్ని మాట్లాడడం, వాళ్ళతో ఇది చేయడం, తర్వాత సెంట్రల్లో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని తెలుసుకొని ఈ ఇన్వెస్టర్స్తో మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. ఇన్వెస్టర్స్తో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే అక్కడ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్ రోడ్స్ కానివ్వండి, వాటర్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవన్నీ ప్రొవైడ్ చేసి ఒక సబ్సిడీ అనేది ఇస్తే ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు వస్తారు, అంతవరకు ఏం కాదు అని. ఆ తర్వాత నేను గవర్నమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. అప్పటి కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో కూడా అఫీషియల్స్తో మాట్లాడడం జరిగింది. కానీ ఏది కూడా కార్యాచరణ కాలేదు. ఇప్పుడు కూడా టెక్స్టైల్ ఏదైతే వేశారో పార్క్కి మళ్ళీ ఒకసారి శంకుస్థాపన చేశారో ఈసారి అయినా కూడా కనీసం ఎప్పుడైనా సరే ఇవన్నీ కూడా సౌకర్యాలను అక్కడ పొందుపరిస్తే అవన్నీ కూడా ఇస్తే డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ వస్తారు. ఏది లేకుండా ఇన్వెస్టర్స్ రావాలంటే ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ మ్యాన్ ఏంటంటే నేను ఇన్వెస్ట్ చేస్తుంటే నాకు రిటర్న్ ఏంటి అని ఆలోచిస్తారు. ఎవరు కూడా అక్కడ సౌకర్యాలు ఉంటేనే ఓకే ఇక్కడ నేను ఏదన్నా పెడితే నాకు ఇక్కడ ప్రాఫిటబుల్ వస్తుంది, ఇక్కడ నేను ఏదైనా చేయగలుగుతాను అన్న ఆలోచన ఉంటేనే వస్తారు. ఆ ఆలోచనకి వాళ్ళకి ఆ అవకాశానికి వాళ్ళు కొన్ని సదుపాయాలు గవర్నమెంట్ కల్పించేంత వరకు అక్కడ ఎవరు రారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కల్పిస్తే అట్లీస్ట్ వాళ్ళు వస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఫైనల్గా చెప్పండి, ఈ యొక్క చేనేత దినోత్సవం సందర్భంగా ఇటు బుట్టా ఫౌండేషన్ ద్వారా కానీ లేదా వైఎస్ఆర్సీపీ తరఫున కానీ మీరు చేనేతలకు ఏమని పిలుపునివ్వబోతున్నారు? చేనేతలందరికీ కూడా మేము అండగా ఉంటాం. మా ప్రభుత్వంలో జగనన్న ఎప్పుడు కూడా చేనేతలకి చాలా అండగా ఉన్నారు. అంతేకాకుండా ఈ యాప్ గురించి నిన్న నేను అవకాశం దొరికింది మా లీడర్తో మాట్లాడేందుకు. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అన్న కూడా చెప్పారు మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా మనం చేశాము అనేసి. ఇప్పుడు ఇవన్నీ కూడా లేవు కాబట్టి ఈ చిన్న ప్రయత్నాలు ఏదైతే చేసుకుంటూ మా వంతు సహాయం మేము పార్టీ తరఫున అలాగే మా ఫౌండేషన్ తరఫున రెండు కలిపి మేము ప్రజల్లోకి వెళ్తాము. మాకు ఏదో ఒకటి చెయ్యాలి, ఇక్కడ చేనేతలకి ఏ విధంగా మేము చేయగలుగుతామో ఆ విధంగా మేము ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్తాం.
ఇది బుట్టా రేణుక చెప్తున్నది. చేనేతలకు చేయూతనందించేందుకు తన వంతు సాయంగా ముందుకు వెళ్తున్నానని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామ్తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి.